అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా ఎప్పుడు? ఆల్రెడీ ఒక 15-20 రోజుల కిందట 11 మందితో మొదటి జాబితా ప్రకటించారు. అంటే 11 నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించారు. అది వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఆ పార్టీలో అంతర్గతంగా కొన్ని విభేదాలు బయటపడ్డాయి. చాలా నియోజకవర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది, తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఇప్పటికీ కూడా అంతర్గతంగా కొనసాగుతున్నాయి చర్చలు, సంప్రదింపులు. అందులో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందంటున్నారు. చిలకలూరుపేట ఒకటి, అద్దంకి ఒకటి, రేపల్లె ఇవన్నీ మారుస్తారేమో అనే డౌట్లు అయితే ఉన్నాయి. సరే, ఈ పక్కన పెడితే ఇప్పుడు రెండో జాబితా కోసం కసరత్తు జరుగుతుంది. యాక్చువల్లీ మొదటి జాబితాలో నాకు తెలిసైతే మార్పులు జరగవు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి డెసిషన్ తీసుకున్నాక ఇంక మళ్ళీ వెనకడుగు వేయరు. సో మార్పులు జరగవు, కానీ ప్రచారం అయితే జరుగుతుంది మార్పులు జరుగుతాయని. నాకు తెలిసైతే జరగవు. పక్కన పెడితే ఇక రెండో జాబితా కూడా వైసీపీలో ప్రిపేర్ అవుతుంది. రెండో జాబితా ఇంకా పూర్తిగా మార్పులతో, ఇంకా ఆ ప్రాంతానికి కొన్ని, నేను యాక్చువల్లీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఒక 12, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కొన్ని, అలా ప్రాంతాల వారీగా వస్తాయేమో అనుకున్నాను, కానీ అలా కాదు. రెండో జాబితా మొత్తం అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి, అంటే 60 నియోజకవర్గాల్లో 60 మంది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఉన్న చోట మార్పులు చేయడానికి పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆల్రెడీ ఈ 60 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను, కొన్ని చోట్ల ఉన్న ఇన్ఛార్జీలను సీఎంఓకి పిలిపించి మీకు ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు, మీకు టికెట్లు ఇవ్వకపోవడం వల్ల మీకు ఫ్యూచర్లో ఎటువంటి పదవులు ఇస్తామో అనేది వన్ బై వన్ సర్ది చెప్తున్నారు. అలా సర్ది చెప్పే క్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు గారికేమో రాజ్యసభ ఆఫర్ చేశారు. అలాగే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా గారికేమో ఎంపీ సీట్ ఆఫర్ చేశారు. అలా ఇంకొంతమంది ఎమ్మెల్యేలకు, అంటే వీళ్ళిద్దరూ ఎస్సీలు కాబట్టి కొంచెం ఆ వర్గంలో తిరుగుబాటు వస్తే పార్టీకి కష్టం కాబట్టి వాళ్ళిద్దరికీ మంచి పదవులు ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ ఇతర చోట్ల, చాలా చోట్ల మాత్రం ఎటువంటి ఆఫర్లు లేకుండానే, ఎటువంటి కమిట్మెంట్స్ లేకుండానే మీకు సీట్లు ఇవ్వలేము అది ఇదని చెప్తున్నారు. అయితే ఒక వారం రోజుల కిందట ఎమ్మెల్యేలకు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి లేదు. సీఎంఓలో ఉన్న కీలక అధికారి, అలాగే సీఎంఓలో ఉన్న కీలక నాయకుడు, వైసీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకుల ద్వారానే సంప్రదింపులు జరుపుతున్నాయి. ఎమ్మెల్యేలను పిలిపించడం, వాళ్ళతో మాట్లాడడం, ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నాము, ఆల్టర్నేటివ్ ఎవరికి ఇస్తాము అనేది చెప్పడం, వాళ్ళు ఒకవేళ తిరుగుబాటు చేస్తే, ఎదురు తిరిగితే కన్విన్స్ చేయడానికి ప్రయత్నించడం, లేదు ఒప్పుకుంటే ఓకే అని సర్ది చెప్పి పంపించేయడం, అక్కడ వరకు జరుగుతుంది. ఒక ముఖ్యమైన నాయకుడు లేదంటే ఇంపార్టెంట్, కొంచెం ఓటింగు ఎక్కువ ఉందనుకోండి, అటువంటి వాళ్ళనైతే సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి సీఎం గారి ద్వారానే చెప్పిస్తున్నారు. ఇది వైసీపీలో కొన్ని రోజులుగా జరుగుతున్న తంతు. సో ప్రస్తుతానికి చర్చల దశలో ఉంది. ఈ చర్చలు ఇంకొక 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే 60 నియోజకవర్గాల్లో ప్రక్షాళన చేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదుగా. అందులోకి సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసేసి వేరే వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టాలంటే ఆషామాషి వ్యవహారం కాదుగా. అందుకే ఈ కసరత్తు జరుగుతుంది. ఇంకో వారం 10 రోజుల పాటు జరిగిన తర్వాత మొత్తం ఈ 60 నియోజకవర్గాలకు కూడా కొత్త సమన్వయకర్తల జాబితాని ఒకేసారి విడుదల చేస్తారు అనేది వైసీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. నాకు తెలిసైతే మాత్రం రాయలసీమ నుంచి ఒకసారి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఒకసారి, ఇతర ప్రాంతాలకు సంబంధించి ఒకసారి ఇస్తారని అనుకుంటున్నాను. కానీ వైసీపీలో ఒక పెద్ద ఆయనతో మాట్లాడే, ఏం సార్ ఇది సో అండ్స్ అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక్కొక్కసారి ఒక్కో ఏరియా జాబితాను ప్రకటిస్తే ఆ ఏరియాలో తిరుగుబాట్లు, అది సర్ది చెప్పేలోగా ఇంకో ఏరియా ప్రకటిస్తే ఆ తిరుగుబాట్లు, అది సర్ది చెప్పేలోగా ఇంకో ఏరియా ప్రకటిస్తే ఆ తిరుగుబాట్లు, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. అలా కాకుండా ఒకేసారి అన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తను ప్రకటిస్తే తిరుగుబాట్లు లేకుండా మ్యాక్సిమం అంతర్గతంగా కవర్ చేసుకుంటున్నారు. అందుకే కొంచెం లేట్ అయినా సరే 60 నియోజకవర్గాలకు, 60కి పైగా నియోజకవర్గాలకు ఒకేసారి కొత్త సమన్వయకర్తలు వస్తారు అని అయితే చెప్తున్నారనమాట. సో పార్టీ అంతర్గత సోర్సుల ద్వారా అయితే సమాచారం వ్యాలిడ్గానే ఉంది. అయితే ఈ మార్పుల తర్వాత తిరుగుబాట్లు ఉండవు అని చెప్పలేము. అది జరిగిన ఇమీడియట్ 1/3, అంటే దాదాపుగా 60 చోట్ల మారిస్తే 20 మంది పార్టీ మారడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ టీడీపీతో వాళ్ళ చర్చలు, వాళ్ళ సంప్రదింపులు వాళ్ళు చేసుకుంటున్నారు. జనసేనతో ఒక 3, టీడీపీలోకి చాలామంది. అవి కూడా జరిగిపోతాయి. అవి కూడా సంక్రాంతి తర్వాతే జరిగిపోతాయి. సో అవి ఎక్కడెక్కడ ఎలా ఉండొచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చెప్తాను.